శ్రీమద్గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకుందాం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అభ్యుదయ యుగానికి నాంది ప్రస్తావన చేసిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయననే పొట్టి పేరుతో శ్రీ అని సంబోధిస్తారు. కవిత్వంలో నూతన శకానికి ఆయన ఆద్యుడు. 1910 జనవరి 2న విశాఖపట్నంలో ఆయన జన్మించారు. తల్లి శ్రీమతి అప్పనకొండ, తండ్రి శ్రీరంగం వెంకటరమణయ్య. తండ్రి గారిది అధ్యాపక వృత్తి. శ్రీకి 1.5 సంవత్సరాల వయస్సులోనే తల్లి మరణించింది. బాల్యంలో తాను ఒంటరిగా గడిపానని శ్రీ పేర్కొన్నారు. అందుకే ప్రేమంటే ఒక అపనమ్మకం తన మనస్సులో చోటు చేసుకుందని ఆయన అన్నారు. అతి చిన్న వయసు నుండే శ్రీ పద్యాలు రాస్తుండేవారు. చిన్నతనంలో జగన్మిత్ర అనే నాటక సమాజంలో వారి ప్రదర్శనల్లో బాలనటుడిగా వేషాలు వేశారు ఆయన. ఈయన శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనే మహానుభావు. చిన్నతనంలోనే శివశక్తి అనే పత్రికకు తాను రాసిన పద్యాలు పంపితే ప్రచురితమయ్యాయి. గోకులాయి, వీరసింహము, విజయసింహం లాంటి రచనలు 17 సంవత్సరాలైన నిండకమనిపై రాశారు. 1929 నాటికి శ్రీమతి వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. ఆనాటి రోజుల్లో తనపై ప్రభావం చూపిన ఆంధ్ర కవులు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారు, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారుగా శ్రీ గారు పేర్కొన్నారు. 1926లో కవితా సమితిని స్థాపించి సాహితీ వ్యాసంగాలు నిర్వహించారాయన. శ్రీ రచించిన కవితా ఖండిక ప్రభవ 1928లో ముద్రితమైంది. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో 1931లో BA డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగ పట్టభద్రుడిగా రోజులు గడవక బీదరేకం అనుభవించారని, జీవితాన్ని కవిత్వంలోనే వడపోస్తూ తెగిన గాలిపటంలా గడిపానని శ్రీ అనేవారు. 1936లో వీణా పత్రిక సంపాదక వర్గంలో కొంతకాలం పనిచేశారు. అయితే 1938లో ఆంధ్రప్రభలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. శ్రీ తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కవితా వ్యాసంగం మాత్రం వదలలేదు. ఆనాటి రోజుల్లో అధికంగా వాడుకలో ఉన్న సాంప్రదాయ భావ కవితా ధోరణులు ఆకర్షించిన వాడైనా కొన్ని కొత్త ధోరణులు తన కవితల్లో శ్రీ ప్రదర్శించేవారని ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితరులు పేర్కొన్నారు. శ్రీ రాసిన మహాప్రస్థానం అఖిలాంధ్ర కీర్తి తెచ్చిపెట్టింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించిన నవ్య సాహిత్య పరిషత్తును 1936లో ప్రారంభించడంలో శ్రీ కూడా ప్రముఖ పాత్ర వహించారు. అయితే 1937లో తన ఆప్తమిత్రుడు కొంపెల్లి జనార్దనరావు మరణించడంతో తీవ్ర విచారాన్ని, దుఃఖాన్ని అనుభవించారని శ్రీ రాశారు. చిన్నతనంలోనే తల్లి, సవతి తల్లి, ఆప్తమిత్రుడు, ఆ పిదప భార్య ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో జీవితంలో ఏదో తీర్చలేని వెలితిలో బాధకు గురి అయినాడాయన. 1942లో ఆకాశవాణిలో, 1943 ప్రాంతంలో సైన్యంలో, ఆ తర్వాత నాటక సమాజాలలో పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం స్థాపనలో, విప్లవ రచయితల సంఘంలో శ్రీ ప్రముఖ పాత్ర వహించారు. 1948లో సినీ రంగంలో ప్రవేశించారు. దీంతో ఆర్థికంగా కొంత నిలదొక్కున్నారాయన. చెవిలో పువ్వు లాంటి చలనచిత్రాల నిర్మాణం చేపట్టారు కూడా. 1953లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా, 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా పనిచేశారు. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి తొలి సాహితీ పురస్కారం శ్రీ గారికే దక్కింది. 1966లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పొంది ఆనాటి సోవియట్ యూనియన్ సందర్శించారు. ధనిక స్వామి దురాశ పిశాచానికి బలి అయి అల్లాడుతున్న పేదల వాణిని వినిపింపజేసిన విప్లవ కవి శ్రీ గారు. శ్రీ తెలుగులో వినూత్న కవితా ప్రయోగశీలిగా, అభ్యుదయ కవితా మార్గ ప్రవర్తకుడిగా, భావ కవితా యుగంలో భాషలో, వస్తువులో, ఛందస్సులో కొత్త పోకడలను సృష్టించిన సత్కవిగా తెలుగు సాహితీ చిత్రపటంలో విశేష ఖ్యాతిని ఆర్జించారు శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానం, మరో ప్రపంచం, చరమరాత్రి, ఖడ్గ సృష్టి, అనంతం లాంటి రచనలు శ్రీ వారి ప్రతిభకు, పాండిత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సమత్వము, మానవత్వము, స్వాతంత్రం ఆయన కవితా ఉద్యమ లక్ష్యాలు. 1970లో కాకినాడలో నిర్వహించిన శ్రీవారి షష్ఠి పూర్తి సందర్భంగా ఆయన రచనలన్నీ 6 సంపుటాలుగా ప్రచురించారు.
సమసమాజ సంస్థాపక ప్రవర్తగా కీర్తి సాధించిన శ్రీవారు అనారోగ్యంతో జూన్ 15, 1983లో మృతి చెందిన సాహితీ జగత్తులో ఆయన రచనలు అజరామరంగా దర్శనమిస్తున్నాయి. హరి ఓం తత్సత్.